జగ్గయ్యపేట నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 16వ విడత సామాజిక తనిఖీ మండల స్థాయి సమావేశం జరిగింది. అలాగే ఉపాధి హామీపై కోస్గిలో సామాజిక తనిఖీ సమావేశం నిర్వహించారు. వత్సవాయిలో జిల్లా ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ రాము ఆధ్వర్యంలో మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఉపాధి హామీ పనులు ఆడిట్ జరిగింది. ఈ సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు, వాటి బిల్లుల వివరాలను అధికారులు పరిశీలించారు. ఉపాధి హామీ మండల ఏపీఓ రాఘవులు, మండల ఈసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఈ ఆడిట్ లో 25 గ్రామ పంచాయతీలకు చెందిన వివరాలను జిల్లా అధికారులు నమోదు చేశారు. ముఖ్యంగా మనం ఇక్కడ ఈ మండలంలో 25 విలేజెస్ ఉన్నాయండి. 25 గ్రామాలు ఉన్నాయి. 25 గ్రామాల్లో మేజర్గా వచ్చిన ఇందాక ఐటమ్స్ ఏంటో చెప్పాను నేను. అంటే 2 రకాలుగా మనం చూస్తాం. వేతనానికి సంబంధించినటువంటి వేరియేషన్స్ అంటే డీవియేషన్స్ ఏమున్నాయి, వేతనాలు చెల్లించడంలో అది ఫీల్డ్ అసిస్టెంట్ అవ్వచ్చు, మేట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎవరి ద్వారా జరిగిన ఆ వేతనాల చెల్లింపుల్లో మనకి జనరల్గా బినామీ మస్తర్లు కానీ, డూప్లికేట్ అంటే ఒకళ్ళ బదులు ఒకళ్ళు రావటం, అలాగే ఒక కుటుంబానికి ఒక జాబ్ కంటే ఎక్కువ జాబ్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ పని దినాలు మనం కల్పించవలసిన 100 పని దినాల కంటే కూడా ఆ కుటుంబానికి ఎక్కువ ఇచ్చారు అంటే వాళ్ళు ఎంటైటిల్మెంట్ దాటి పని చేస్తున్నట్టు. అలా ఇవ్వకూడదు మనం. అలాగే ఒకళ్ళ స్థానంలో ఒకళ్ళు కూడా పని చేయకూడదు. అలాగే కొన్ని చోట్ల ఎంప్లాయీస్ కూడా పని చేసినట్టు వచ్చింది. ఏది పిఎస్సిఎస్ అంటే అగ్రికల్చర్ సొసైటీస్ ఉంటాయి కదండి, అటువంటివి. అలాగే అంగన్వాడీస్ వాళ్ళు పనిచేసినట్టు, ఇంకా ఎక్కడో కొన్ని చోట్ల అయితే ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా చేస్తున్నట్టుగా కొన్ని చోట్ల మస్తరు వేశారన్నారు. అవన్నీ కూడా సోషల్ ఆడిట్ టీం ఉందండి. వాళ్ళు కూడా డిఆర్పీలు, మా ఎస్ఆర్పి గారు అందరూ కూడా ఎక్కడెక్కడ ఏమి అవతాకులు ఉన్నాయో అన్నింటినీ కూడా ఫైండ్ అవుట్ చేశారు. అయితే ఇది యాక్చువల్గా 16 కోట్లలో కొంత డీవియేషన్ ఉన్నమాట వాస్తవమే. కానీ మన ద్వారా జరుగుతున్న ఈ శాఖ ద్వారా జరుగుతున్నటువంటి మేలు ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. దాన్ని కూడా మనం చెప్పాలి. అలాగే ఈ తప్పులు చేసేది అందరూ చేయరు. ఈ మొత్తం 25 విలేజ్ల్లో చూసుకుంటే ఒక 4-5 విలేజ్ల్లో మేజర్ డీవియేషన్స్ అనేవి వచ్చినాయి. మిగిలిన చోట్ల బాగానే చేస్తున్నారు.